ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో నో పోలీస్ అంటూ ధ్వజమెత్తారు. కేవలం కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారని, సహాయం కోసం ఎవరైనా పోలీస్ సాయం కోరినప్పుడు మాత్రం వారు కనిపించడం లేదని అన్నారు. హలో ఇండియా, ఒకసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జంగిల్ రాజుగా మారిపోయిందన్నారు జగన్. గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. ప్రాణాపాయ స్థితుల్లో కూడా ఎమర్జెన్సీ నెంబర్లు స్పందించకపోవటం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను పక్కన పెట్టి అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో జరిగిన దారుణ ఘటనను జగన్ ప్రస్తావించారు. 17 ఏళ్ల నిరుపేద గిరిజన బాలికను ట్యూషన్ చెప్తామని ఒక సివిల్ ఇంజనీర్ నమ్మబలికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. మార్చి 22న ఆమెను తీసుకువెళ్లి మార్చి 23న విశాఖపట్నంలో పలుమార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాలు వెల్లడించాయని చెప్పారు. అనంతరం మార్చి 24న ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన కేవలం క్రూరత్వమే కాకుండా వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని జగన్ అన్నారు. ఘటన తీవ్రతను తగ్గించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటన విషయం తెలిసినా పోలీసులు సరైన విధంగా స్పందించలేదని విమర్శించారు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించి అంత్యక్రియలు జరిపించారని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవని, ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. మార్కాపురంలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఈ దారుణ ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టిందన్నారు. అనేక సార్లు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 100కి కాల్ చేసినా స్పందన లేదని, 108 అంబులెన్స్ సేవలు కూడా బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయేంత వరకు స్పందించలేదన్నారు. ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నది ఒకటేనని, తమ ఆర్తనాదాలు ఎవరూ వినలేదని, సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదన్నారు. ప్రస్తుత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పిఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన లేదని అన్నారు. రెడ్ బుక్ పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి ఇదేనని స్పష్టం చేశారు.